యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోవా లేక విలనా? ఈరోజు రిలీజ్ అయిన డ్రాగన్ గ్లిమ్స్ చూశాక ప్రతి ఒక్కరి మైండ్లో ఇదే ప్రశ్న తిరుగుతోంది. ముఖం నిండా రక్తం, కళ్లల్లో క్రూరత్వం, ఒక ఆయుధం లాంటి మనిషిని మనకు పరిచయం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్. దాదాపు 5 నిమిషాల పాటు ఉన్న ఈ గ్లిమ్స్లో ప్రశాంత్ నీల్ ఊరికే విజువల్స్ చూపించలేదు. మనకు తెలియకుండానే కథ మొత్తం ఒక విధంగా మనకి పరిచయం చేశారు. అసలు అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ ఏంటి, అనిల్ కపూర్ క్యారెక్టర్ వెనుకున్న ట్విస్ట్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేజీఎఫ్ సలార్తో ఈ సినిమాకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఈ విషయాలని క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఎవరో అన్నారు అప్పుడు ఈ సినిమాకి సంబంధించి టీజర్ 1 మినిటే వస్తుంది అని. కానీ ప్రశాంత్ నీల్ ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్ల ఒక సినిమాటిక్ మాన్స్టర్ని డ్రాగన్ రూపంలో మనకి అందించారు. ఇది జస్ట్ గ్లిమ్స్ కాదు బాస్, ఇది ఒక కొత్త ప్రపంచం. ఈ సినిమాలో తారక్ మనకి రెగ్యులర్ హీరోలాగా కనిపించట్లేదు. హీస్ ప్లేయింగ్ లూగర్, అంటే 1967 నాటి అంతర్జాతీయ ఓపియం అంటే నల్లమందు యుద్ధంలో దిగిన ఒక కరుడుగట్టిన క్రూరమైన ఒక పర్సనాలిటీ. మొదటిగా ఈ డ్రాగన్ అనే టైటిల్ గురించే మాట్లాడుకోవాలి. నిన్నగాక మొన్న సెన్సార్ బోర్డు నుంచి ఒక లీక్ వచ్చింది. ఈరోజు అఫీషియల్ అయిపోయింది ఇది. అసలు డ్రాగన్ అంటే ఏంటి? ప్రశాంత్ నీల్కి రాక్షసత్వానికి ప్రతీకగా ఉండే టైటిల్స్ అంటే ఇష్టం అనే అనుకోవాలి మనం. కేజీఎఫ్లో ఎల్ డొరాడో అన్నారు, సలార్లో రాజుకు కుడిభుజం లాంటి సైన్యాధ్యక్షుడు అని అన్నారు. ఇప్పుడేమో డ్రాగన్ అంటే సర్వనాశనం చేసే ఒక శక్తి, అగ్ని రాక్షసుడు. ఇక ఈ గ్లిమ్స్ లెంత్ చూసారా ఒకసారి, 4 నిమిషాల 35 సెకండ్లు. జనరల్గా డైరెక్టర్స్ టీజర్లో కథ దాస్తారు, కానీ ప్రశాంత్ నీల్ తన కంటెంట్ మీదున్న నమ్మకంతో ఒక చిన్న ప్రొలాగ్నే చూపించారు. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ్ విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఆ డస్టీ గోల్డెన్ సెపియా టోన్ 1960ల కాలం నాటి క్రూరమైన వాతావరణాన్ని ఒక విధంగా కళ్ళకు కట్టినట్టే చూపిస్తోంది. ఇప్పుడు మనం తారక్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. గ్లిమ్స్లో ఆయన్ని లూగర్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అతను అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి చీఫ్ అసాసిన్ అంటే హంతకుడు. అంటే తారక్ ఈ సినిమాలో ప్యూర్ డార్క్ షేడెడ్ వైలెంట్ ప్రొటాగనిస్ట్గా ఆయన యాక్ట్ చేశారా? ఆ రగడ్ లుక్, పెంచిన గడ్డం, కళ్ళలో కనిపిస్తున్న క్రూరత్వం, ఇవన్నీ చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. తారక్ బాడీ లాంగ్వేజ్ గమనించారా? ఆర్ఆర్ఆర్లో కొమరం భీమ్ లాగా అటు అమాయకత్వం, దేవరలో మాస్ లుక్, కానీ ఇందులో కంప్లీట్గా డిఫరెంట్. అంటే రాత్రి పగలు తేడా లేకుండా కేవలం రక్తపాతంలోనే బతికే ఒక మనిషిలాగా తారక్ కనిపిస్తున్నారు. యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్కి ప్రశాంత్ నీల్ ఒక సరికొత్త ఛాలెంజ్ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ని ఎన్టీఆర్ అవలీలగా ఫుల్ఫిల్ చేశారని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో కొంతమంది తారక్ ఇంకాస్త బల్క్ అవ్వాల్సింది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ మాకైతే ఈ లీన్, మీన్, డేంజరస్ లుకే పర్ఫెక్ట్గా అనిపించింది. అసలు లూగర్ అంటే ఏంటో తెలుసా? కథానాయకుడి పేరు లూగర్ అని పెట్టడం వెనుక ఒక బలమైన సింబాలిజం ఉంది. లూగర్ పిస్టల్ అనేది వరల్డ్ వార్ 1-2లో జర్మన్ ఆఫీసర్లు వాడిన ఒక క్లాసిక్ డెడ్లీ వెపన్. ఇది చాలా షార్ప్గా, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే మన తారక్ క్యారెక్టర్ కూడా అంతే, ఎక్కువ మాట్లాడాడు, శత్రువులకు అసలు ఛాన్స్ ఇవ్వడు, పాయింట్ బ్లాంక్ రేంజ్లో వేటాడేస్తాడు అని చెప్పడానికి ఈ పేరు పెట్టుంటారు. గ్లిమ్స్లో కూడా తారక్ ఎక్కువ డైలాగులు లేకుండా కేవలం కళ్ళతోటే ఆ ఇంటెన్సిటీని చూపించడానికి రీజన్ కూడా ఇదే కావచ్చు. ఇక్కడ గాల్లో లేచే ఫైట్లు ఉండవు బాస్, ప్యూర్ రా అండ్ రియలిస్టిక్ కిల్లింగ్స్ ఉండబోతున్నాయి. రాకీ భాయ్, దేవా కంటే ఈ లూగర్ ఇంకాస్త వైల్డ్గా ఉండబోతున్నాడు. అసలు ఈ గ్లిమ్స్ ద్వారా ప్రశాంత్ నీల్ మనకి ఎలాంటి కథను పరిచయం చేశారంటే, సినిమా బ్యాక్డ్రాప్ 1967, ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్స్ నెట్వర్క్ అయిన గోల్డెన్ ట్రయాంగిల్ చుట్టూ అంతర్జాతీయ నల్లమందు ఓపియం వ్యాపారం బ్యాక్డ్రాప్లో ఈ కథ నడుస్తుంది. ఇక్కడ 2 పెద్ద గ్యాంగ్ల మధ్య వార్ జరుగుతోంది. ఒకటి ది అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, 2 ది గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. మన లూగర్ అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ తరఫున పోరాడే ఒక ఆయుధం. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. గ్లిమ్స్ ఎండ్లో బాలీవుడ్ లెజెండ్ అనిల్ కపూర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన క్యారెక్టర్ పేరు రఘువీర్ రాథోడ్, ఇండియా నార్కోటిక్స్ బ్యూరో చీఫ్. ఒకవైపు ఇంటర్నేషనల్ మాఫియా, ఇంకోవైపు ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. వీరి మధ్యలో లూగర్ నలిగాడా లేక అందరినీ నలిపేశాడా అనేది మెయిన్ స్టోరీ అవ్వచ్చు. అనిల్ కపూర్తో పాటు బిజు మీనన్, రుక్మిణి వసంత్, ఖుష్బూ సుందర్ లాంటి వారు భారీ క్యాస్టింగ్లో ఉన్నారు.
ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ డ్రాగన్ సినిమాకి కేజీఎఫ్ లేదా సలార్తో కనెక్షన్ ఉందా లేదా? ఒకసారి టైం లైన్ గమనిద్దామా. కేజీఎఫ్ కథ 1970ల చివర్లో, 1980లలో ఆ ప్రాంతంలో జరుగుతుంది. కానీ డ్రాగన్ కథ ఎప్పుడు 1967లో, అంటే క్రోనోలాజికల్గా చూస్తే కేజీఎఫ్ కంటే ముందే డ్రాగన్ కథ జరుగుతోంది. నరాచీని ఏలడానికంటే ముందు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఈ అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీతో ఏమైనా లింక్స్ ఉన్నాయా అనేది ఇక థియేటర్స్లోనే చూడాలి. ఇక రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నారా? ఆ మెటాలిక్ సౌండ్స్, గడియారం టిక్ టిక్ శబ్దాలు, హెవీ బేస్ వింటుంటే మనకి సలార్, కేజీఎఫ్ వైబ్స్ కూడా వస్తూ ఉంటాయి. అఫీషియల్ క్రాస్ ఓవర్ లేకపోయినా ప్రశాంత్ నీల్ మార్క్ అండ్ వరల్డ్ టోన్ మాత్రం 100% కనిపిస్తుంది. గ్లిమ్స్ ఇంత భారీగా ఉండడంతో సోషల్ మీడియాలో అప్పుడే చర్చలు కూడా మొదలైపోయాయి. కొందరేమో మళ్ళీ కేజీఎఫ్ లాంటి డార్క్ టోనేనా అంటుంటే, మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం తారక్ కెరియర్లోనే ఇది మోస్ట్ వైలెంట్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవ్వబోతోంది అని పండగ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ ఈసారి యాక్షన్ సీన్స్ని ఓవర్ ది టాప్ కాకుండా కాస్త రియలిస్టిక్గా డిజైన్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అంతే. కానీ ఫ్యాన్స్కి ఒక చిన్న మిక్స్డ్ రివ్యూ ఉన్న న్యూస్ ఏంటంటే, మనం చాలా కాలం వెయిట్ చేయాలి, కానీ ఫ్యాన్స్కి ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చే న్యూస్, మనం చాలా కాలం వెయిట్ చేయాలి ఈ సినిమా కోసం. డ్రాగన్ అఫీషియల్ రిలీజ్ జూన్ 11, 2027 అని అనౌన్స్ చేశారు. అంటే దాదాపు ఏడాదిన్నర పైనే టైం ఉంది ఇంకా. బట్ ప్రశాంత్ నీల్ తీసుకునే స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్ ఎఫెక్ట్స్కి ఆ మాత్రం టైం కావాలి కూడా అంటున్నారు చాలామంది. ఓవరాల్గా చెప్పాలంటే తారక్ బర్త్డేకి ఇంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఫ్యాన్స్కి ఉండదు. లూగర్గా ఎన్టీఆర్ థియేటర్స్లో శివతాండవం చేయడం ఖాయం. మరి మీకేమనిపించింది? ఈ 1967 ఓపీఎం వార్ బ్యాక్డ్రాప్ మీకు నచ్చిందా? అనిల్ కపూర్ వర్సెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతోంది? మీ అనాలిసిస్ ఏంటో, రియాక్షన్స్ ఏంటో మాకు కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని అంటే 99 టీవీ సినిమాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.